దేశంలో ప్రజలపై జీఎస్టీ ప్రభావం మొదలైంది. సరుకులు, సేవల ధరలు పెరగడం ప్రారంభమైంది. పాత నోట్ల రద్దు ఎవరికి లాభం చేకూర్చిందో దేశ ప్రజానీకమంతా చూసింది. పాత నోట్ల రద్దుతో దేశం బాగుపడుతుందేమో, అవినీతి ఆగుతుందేమో అంటూ దేశ ప్రజానీకం ఎదురు చూసినా చివరికి నష్టపోయింది సామాన్యులే. పెద్ద పాత నోట్ల రద్దు ఏ లక్ష్యంతో చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారో ఆ లక్ష్యమైతే నెరవేరలేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఆ ముసుగులో ఎవరు లాభపడాలని ప్రభుత్వ పెద్దలు తెర వెనుక మంత్రాంగం రచించారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరింది. ఇక ఇప్పుడు జీఎస్టీ వంతు. జీఎస్టీ బిల్లు చూసారా అంటూ నెటిజన్లు జీఎస్టీ బిల్లుల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమంది గత బిల్లులని, తాజా బిల్లుల్ని పోల్చి చూపుతున్నారు. ఈ జీఎస్టీతో సామాన్యుడికి లాభమని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. జీఎస్టీతో ఏటీఎం మిషన్లు, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఇక సామాన్యునికి మరింత ప్రియం కానున్నాయి. ఇంతకు ముందు వీటిపై 15% ఉన్న సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు 18% పెరిగింది. అంటే దాదాపు ప్రతి 100 రూపాయలకు 3 రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ చెల్లించాలన్నమాట. జూలై 1 నుంచి డిమాండ్ డ్రాఫ్ట్స్లు, నగదు వాపసులు జీఎస్టీ కిందికి రానున్నాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో అప్పుల పాలైన సామాన్యుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీతో మరోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.